నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. అంతర్జాతీయ వేదికపై పొలిటికల్ మూవ్ లో భాగంగా పాలస్తీనా దేశం బ్రిక్స్ గ్రూప్ లో సభ్యత్వం కోసం ఫార్మల్ అప్లికేషన్ దాఖలు చేసింది. గ్లోబల్ సౌత్ కంట్రీస్ లో తమ పొజిషన్ ను స్ట్రెంగ్థెన్ చేసుకునే ఎఫర్ట్స్ లో ఇది ఒక కీ స్టెప్. ఈ డిప్లొమాటిక్ మూవ్ వెనుక ఉన్న కంప్లీట్ డీటెయిల్స్, అంతర్జాతీయ రియాక్షన్స్ ఏంటో చూద్దాం. పాలస్తీనా చేసిన ఈ బ్రిక్స్ అప్లికేషన్ పై రష్యాలో ఉన్న పాలస్తీనా అంబాసిడర్ అబ్దుల్ హఫీజ్ నోఫల్ అఫీషియల్ గా ప్రకటన చేశారు. ప్రస్తుతానికి పూర్తి మెంబర్షిప్ వచ్చే వరకు పాలస్తీనా మొదట గెస్ట్ మెంబర్ గా చేరే అవకాశం ఉందని ఆయన ఇండికేట్ చేశారు. దీన్ని ఒక టెంపరరీ రూట్ గా భావిస్తూ ఉన్నారు. బ్రిక్స్ అనేది కేవలం 5 దేశాలతో ప్రారంభమైనప్పటికీ 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ లాంటి దేశాలు, అలాగే 2025లో ఇండోనేషియా చేరడంతో దీని ఎక్స్పాన్షన్ చాలా వేగంగా జరిగింది. దాంతో బ్రిక్స్ లో చేరడానికి ఇంట్రెస్ట్ చూపుతున్న అనేక దేశాలలో పాలస్తీనా కూడా ఇప్పుడు చేరింది. ముఖ్యంగా చైనా ఈ విషయంలో పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం పాలస్తీనాకు డిప్లొమాటిక్ బూస్ట్ ఇచ్చింది. చైనా విదేశాంగ ప్రతినిధి బ్రిక్స్ అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య కార్పొరేషన్ కు ఒక ముఖ్యమైన ప్లాట్ఫామ్ అని, మరింత ఎక్కువ ఈక్వల్ ఐడియాలజీస్ ఉన్న దేశాలను వెల్కమ్ చేస్తామని తెలిపారు. ఈ సపోర్ట్ తో పాలస్తీనా ప్రపంచ దక్షిణ దేశాల నుంచి మరింత స్ట్రాంగ్ సపోర్ట్ ను పొందగలదు. అయితే కెనడా, యూకే, ఆస్ట్రేలియా లాంటి వెస్ట్ కంట్రీస్ యుఎన్ లో పాలస్తీనాను ఇండిపెండెంట్ నేషన్ రికగ్నైజ్ చేసినప్పటికీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం తాము ఏ పరిస్థితుల్లో కూడా టెర్రరిస్ట్ స్టేట్ ను యాక్సెప్ట్ చేయబోమని స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. పాలస్తీనా బ్రిక్స్ సభ్యత్వం కోసం చేసిన ఈ అప్లికేషన్ ఈ మొత్తం వివాదంలో న్యూ పొలిటికల్ డైమెన్షన్స్ ను తీసుకువచ్చింది.